వెళ్ళండమ్మా లోపలికి వెళ్ళండి. ఏరా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారా? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. ఏమిటి రావులమ్మా నువ్వు కూడా ఆలస్యం? ఇప్పుడే తెలిసిందమ్మా, ఎంత ఆనందంగా ఉందో. సత్యతమ్మ ఎక్కడా? లోపల ఉంది. నా తల్లే. ఏమండి, ఏంటి? ఎంతమంది బంధువులు వచ్చినా మేనమావతో సమానం అవ్వరు కదండి. మా అన్నయ్య సారి తీసుకొచ్చి దాన్ని ఎత్తి 4 అక్షింతలు వేస్తేనే దానికి చలవా. అందుకని మీరు మా అన్నయ్యని పిలుచుకురండి. ఆ ముసినారిని అన్నగాడితో నాకేంటి సంబంధం? నాకు 1,000,000 మంది బలగా ఉన్నారే. ఇంకోసారి ఆడు ఊసుగా నెత్తావో శిరసనాలు పోసి తగలెట్టేస్తాను. అది కాదండి. ఊరుకోండి. అది కాదు ఇది కాదు అంటారు మీ శాదత్వం కాకపోతేనా. ఈయనకన్నా ఆయన ఉన్న గొప్పోడా? ఈయనకేం పౌరుషం లేదా? అయ్యగారి మేసం పాటు విలువ చేయదండి ఆ బుల్లపై బతుకంతాను. అయ్యగారు మనం ఎప్పుడు తక్కువ అవ్వకూడదండి అని మాట పట్టడానికి కూడా ఇల్లేదండి. అంటే అంతేనండి. రే బుల్లబ్బాయి గారు కానీ ఆవిడ గాని పండగ కొద్దాం అనుకున్నాం, కనీసం పిచ్చికితో అయినా కౌరు పెట్టలేదంటే మాత్రం పరుగు పోద్దండి. నేననేది అదేరా, వెళ్ళి రండి. మీరు ఉండండి. ఏంటండి మీ ఉద్దేశం అసలు? అయ్యగారు వెళ్ళి పిలవాలండి వాళ్ళని? అయ్యగారు వెళ్ళడానికి వీలు లేదండి, మీరు వెళ్ళడానికి అసలే వీలు లేదండి. నేను వెళ్తానండి. వాళ్ళకి తెలిసి వచ్చినట్టు ఉంటుందండి, మనకి పిలిచి వచ్చినట్టు ఉంటుందండి, మొత్తానికి వచ్చినట్టు ఉంటుందండి. నీలాంటాడితో కబురెడితే గాని ఆడేంటో ఆడి ఇలువేంటో తెలిసి రాదు. ఎలా అమ్మగారు రండి రండి రండి. అయ్యగారు రావాలండి. కళ్యాణ్ బాబు అక్కడ శుభకార్యం జరుగుతుంది, మీరు ఇక్కడేం చేస్తున్నారండి? రండి కదలండి. ఏమండి మీరు లేకుండా పండగలాన్ని కూలిపోతున్నారండి పరశురామయ్య గారు. ఇక ఆవిడ గారి సంగతి చెప్పనక్కర్లేదు అనుకోండి. మా కళ్యాణ్ బాబు గారు తాటాకులు తెస్తే గాని అసలు సాప్ మీద కూర్చొని మొండి పట్టి పట్టిందండి సత్యవతి. కూకుంటే నుంచోదు, నుంచుంటే కూకోదండి, కూకుంటే నుంచోదండి. అసలు మీ పరశురామయ్య గారు వద్దాం అనుకున్నారండి, గబుక్కని చెప్తే మెడ పట్టేసిందండి. వంకర మెడతో పిలిస్తే పక్కింటాన్ని పిలిచినట్టు ఉంటుందని నన్ను అంటారండి. బయలుదేరండి, ఉద్యోగం వచ్చేస్తుంది. ఏమండి, పొద్దున్నే తెలిసినా పిలుపు రాలేదని ఆగిపోయాను. ఇప్పుడు పిలుపు వచ్చా కూడా వెళ్ళకపోతే బాగోదండి. అవును బాగోదు. ఓ పంచే చీరా సారే మన హోదాకి తగ్గట్టుగా సిద్ధం చేయి. రే బండి కట్టండి రా. అన్ని సర్దేశానండి. ఏమండి మీరు కూడా త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి, ఇప్పటికే టైం అయిపోయింది. ఏమన్నా మర్చిపోయానా? రే అరకోడా, తలుపు వెనకాల పాత చెప్పులున్నాయి, తీసుకురారా. తీసుకెళ్ళి బండిలో పెట్టు. అదేంటండి పసుపు కుంకాల మీద చెప్పులెట్టారు? ఏమిటండి ఇది? ఊనగానే సింగారించుకున్నావే సిగ్గులేనిదానా. అనవసరంగా లెవెల్ దాటావో బుక్ అయిపోతావు. వెళ్ళు. అదేంటండి ఇందాక అలాగన్నారు? ఆ పరశురామయ్య గారిని నా పాత చెప్పులు వేసుకొని నడిచి నా ఇంటి మెట్లెక్కి తప్పైందని తలదించుకుని నిలబడమను, అప్పుడు ఆలోచిస్తా. వీళ్ళు తాటాకులు ఇస్తారనుకుంటే చెప్పులు ఇచ్చారేంట్రా? పరశురామయ్య గారు తెలిస్తే బాధపడరు ఏంట్రా? అడుగుతుంటే చెప్పా. ఎందుకురా బాబా, వాళ్ళు ఏమి ఇచ్చారో అదే పట్టుకెళ్ళిద్దాం, మధ్యలో మనకెందుకు గొడవ? అవుడియా వచ్చిందిరా. ఏంట్రా? తిప్పుతా చక్రం. దా చక్రం తిప్పుతావా, నన్ను తిప్పుతావా? ఇప్పుడు మామూలు సారి బండి అయిందా లేదా? ఓహో, మనమే 4 తాటాకులు కొడతాం, అవన్నీ బుల్లబాయ్ గారు పంపించారని చెప్తాం. ఎక్కడ తాడి సెట్? నమస్కారం అండి. జడ్పీ చైర్మన్ గారా రండి. మా ఆడవాళ్ళు ఇంటో రాకూడదండి, అందుకని నేనే పేరంటానికి వచ్చానండి. మీ ఇద్దరులో ఎవరు వచ్చినా మాకు సంతోషమే. బండి అయ్యగారు సారి బండి వచ్చేసింది చూడండి. మీ బుల్లబాయ్ బావ గారు ఎగ్గిరి గంతేసి ఎన్ని చంపేశారా? ఏమండి విషయం చెప్పగానే కళ్ళం నీళ్ళెట్టేసుకున్నారండి. అసలు అమ్మగారు అయ్యగారు అయితే బండి ఎక్కుతున్నారండి. ఈ లోపల మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆదయ్య గారు లేరండి, ఆయన గుండెపోటు వచ్చి దగ్గర బయట అడేశారని కౌరు వచ్చిందండి. దాంతో వాళ్ళు అట్లాగెత్తారండి, మేము ఇటు వచ్చామండి. లేకపోతే తప్పకుండా వచ్చేవారేనండి. అయిపో. ఓ ఈడేవడండి శుభం పందుల్లో ఎడుతున్నాడు. ఏనే జిల్లా పరిషత్ చైర్మన్ గారు. ఆడిచ్చిన సారే తీసుకొచ్చావు, ఆడిచ్చిన చెప్పులు తీసుకురాలేదరా? నాకంతా తెలుసు. రేయ్ అసలే పండగ నీళ్ళంటాడు చేతుల మీద చేయితేనే ఆడిని చెప్పుచ్చు కొట్టినట్టుంటది. నువ్వేసేయ్. అబ్బా 10 రోజులు చాప్ మీద కూర్చోవడం అంటే ఎంత బోరే బాబు. అందుకే నేను ఎవరూ చూడకుండా 2వ రోజే సినిమాకి వెళ్ళిపోయా. సరికొత్త పెళ్లి కూతురు వస్తుంది రోయ్, మినీ రేక్ చేద్దామా? చిరాకైపోద్దు రోయ్.
చదువుల ర్యాగింగులు బోరు సరిగబల ర్యాగింగుల జోరు. సత్యవతి, నిన్నటి వరకు నువ్వు బేబీ, నేటి నుంచి కాబోయే బీబీ. నిన్నటి వరకు సరదాగా తిరిగావు బయట, ఈ రోజు వేశావు బయట. నిన్నటి వరకు నువ్వు బేబీ షామిలి, కానీ నేటి నుండి నువ్వు జూహీ చావ్లా. నాలాంటి అందమైన వాళ్లే ఇక నుంచి నీ కళ్ళకు విరోధి, నేటి నుంచి నీ దగ్గర ఉండాలి ఒక బాడీ గార్డ్. మీరసలే తోకలు లేని కోతులు, కూస్తున్నారు మెదడులేని కోతలు. మిమ్మల్ని పాదడానికి కావాలి గోతులు, నా చేతుల్లో పగలాలి మీ మూతులు. ఏసేనా? చిరాకైపోయింది రోయ్. కృష్ణయ్య కృష్ణయ్య ఎంత బాగా కట్టావో. పుస్తకం మర్చిపోయావు నువ్వు పడవలో. ఇవ్వు. ఇదిగో, నీకు మగాళ్ళకి దూరంగా ఉండే జబ్బు వచ్చింది, జాగ్రత్త. మగాళ్ళకి దూరంగా ఉండే జబ్బా? ఏంటబ్బా? పెద్ద మనిషి అవడం అంటే తెలియని మగాడు కూడా ఉంటాడా? ఎక్కడ్రా పెద్ద తిమ్మిరి పెట్టి అరుతున్నట్టుంది. పిట్ట కాదు నేనే. దాని గురించి వివరంగా చెప్పనా? చెప్పు చూద్దాం. అదొక గొప్ప రహస్యం. అయ్య బాబోయ్. నేను పెద్ద మనిషి అయినప్పుడు అంతర్వేది దగ్గర ఉప్పెనొచ్చింది. ఆదోనిలో ఆముదం చెరువు పొంగింది. మహారాష్ట్రంలో భూకంపం వచ్చింది. మన రాష్ట్రంలో కరెంటు కోత వచ్చింది. నరసాపురంలో రొయ్యల చెరువు తవ్వితే పెట్రోల్ పడింది. అంతేకాదు, ధవళేశ్వర అనగట్ట బద్దలై వరద కొంపలు ముంచినది. అసలు నేను ఎందుకు పెద్ద మనిషినయ్యాను పతి? 3 లోకాలను ముంచటానికి సతి. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన విషయం అంతా? అటు తర్వాత నెక్స్ట్ దెన్. నువ్వు అసలు మన భాష మాట్లాడుతున్నావా? యా, బై బర్త్. కాలికిన తేలు. ఓలమ్మ తేలే, ఓలమ్మ రండి, కాలికిన తేలు సంపండి బాబాయ్ అమ్మో, తేలు కొడుతుంది. కిరిమంటుంది కిరిమంటుంది అన్ని అన్ని కిరిమంటుంది. ఏమిటి సతి, ఏమనేది? కాలికిన తేలా. ఊరుగా, తేలు లేదు గీలు లేదు. నీ అసలు భాష బయట పెట్టడానికే కాలు కింద తేలన్నా. సరిగాను సతీ, తేళ్లు నీకేల భయము? నీకెన్ని తేలు మంత్రము తెలియవు? ఎన్ని వేస్తీవి? ఢిల్లీ తెలుగు మంత్రం వేస్తీవి, బొంబాయి తెలుగు మంత్రం వేస్తీవి, హైదరాబాద్ తెలుగు మంత్రం వేస్తీవి, బెంగళూరు తెలుగు మంత్రం వేస్తీవి, ఈ మధ్యనే దుబాయ్ తెలుగు మంత్రం కూడా వేస్తీవి. తేళ్లు నీకేల భయము? ఎంత మంత్రం తెలిసినా తేలుకుండంటే నాకు భయం. మళ్ళీ మొదటికొచ్చిందే తిమ్మిరి పెట్ట. అమ్మ గోదారి తల్లి, మాయమ్మ గోదారి తల్లి,
నాసికంలో జన్మనెత్తావు రామపాదం కడిగి కదిలావు రాజమండ్రిలో రంకెలేచావు నరసాపురముల నాట్యమాడావు అంతర్వేదిలో అలల కలిశావే అమ్మ గోదారి తల్లి మాయమ్మ గోదారి తల్లి అది పడవా అరివిల్లా? అరవిల్లాంటి పడవా? ఒరే పెంటయ్య, పడవ కంటే లోపల నీడ ఇంకా బాగుంది. ఆ నీడని బట్టే పడవ కళొచ్చిందిరా. ఈ దరికే వస్తున్నారుగా చూద్దాం ఉండు. దరికి వచ్చే ముందే గోదావరిలోనే చూసేద్దాం. కదా వేసేయ్ కదా, వేసేయ్. ఐలేస్తా. అయ్యో వెళ్ళిపో. ఎంత జాలి మనసులో. ఎవరండి రంగులు పడవ వేసుకొచ్చారు? రంగుందరలా? బుల్లబ్బాయి గారి మనుషులు వాళ్ళ కారులో తీసుకెళ్తున్నారంటే ఇవిడ ఎవరై ఉంటారబ్బా? వాళ్ళ అబ్బాయిల పెళ్లి చూపులు చూడడానికి వచ్చిందే. నువ్వు నోర్మయ్యా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? మన వాళ్ళని పంపాను, రేవుకొచ్చారా? వచ్చారు, ఇంటి తీసుకొచ్చారు. మీ ఆదరణ అదిరిపోయిందండి. నేను అడిగింది ఆవిడ్ని, నిన్ను కాదు. సమాధానం చెప్పాల్సింది ఆవిడ, నువ్వు కాదు. ఆ ఎండ కదండి, అలిసిపోయింది. ఇవిగో తాళాలు. బీరువాలో 2 లక్షలున్నాయి. ఎంత కావాల్సిన వాడుకోవచ్చు. వెచ్చాలు, చీరల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇంకేమైనా కావాలనుకో క్షణంలో ఏర్పాటు చేస్తాను. కానీ నా అనుమతి లేకుండా నీ కాళ్ళు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మేము గడప దాటమే కదండి, లోపల కూడా ఎవరు రారు, గాలి తప్ప. ఆ గాలి కూడా నా పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి వీల్లేదు. లెవెల్ దాటారు, బుక్ అయిపోతారు. వస్తాను, రేపు మళ్ళీ వస్తాను. ఆవిడ బుల్లబ్బాయి గారి తాలూకు మనిషి అంట. పట్నం నుంచి తీసుకొచ్చి గెట్ హౌస్ లో ఇట్టాడు. ఎవరైనా చూస్తే పీకి తీసేస్తాను టౌకేయించాడు. ఏమైనా సరే ఒక్కసారి ఆ మొహాన్ని ఏడ్డు లేకుండా చూడాలనుందిరా. ఓరు బాబు, చంపేస్తానంటే చూస్తానంటే ఏంట్రా? ఎందుకు చంపుతారా? చూస్తే తప్పేంటన్నా? చూస్తే తప్పు కాదు, ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు. ఏ అదిగో ఈ రోజు చీకృత వసంతకాల ఉత్సవాల రోజు ఆడోళ్ళంతా ఇరగబడిపోయి రంగు నీళ్ళు జిమ్మేస్తున్నారు. ఇప్పుడు కానీ తొందరపడి మన రేవు దాడకపోతే మన పార్టీలు అన్ని రంగులైపోతాయి. రేయ్, మన మీద ఎవర్రా రంగులేసేది? ఏమని చూద్దాం. మీ రంగాలు మీరే పోను, మీ శంపులు సిల్లడి పోను. ఏ సత్తమ్మా, సంపెత్తను. అక్కడ పరిగెత్తున్నారు. వెనక ముందు కనపడాలి. ఓ